హిందూ పురాణాల ప్రకారం వసంత ఋతువుని ఎంతో పవిత్రమైన ఋతువుగా పిలుస్తారు. ఎందుకంటే దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన సముద్ర మథనం వసంత ఋతువులోనే జరిగింది. ఎప్పుడైతే సముద్ర మథనం నుండి విశ్వం ఉద్భవిస్తుందో ప్రపంచం మొత్తం ఆ విషం నుండి వచ్చే వేడికి తట్టుకోలేకపోయారు. ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషయాన్ని మొత్తాన్ని నోటిలో వేసుకొని తాగేస్తాడు. కానీ పార్వతీదేవి ఇది చూసి శివుడికి ఏమైనా అవుతుందేమోనని భయపడి ఆ విషం శరీరంలోకి వెళ్లకుండా శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటుంది. ఆ విషం నుండి వచ్చే వేడి శివుడు గొంతు మొత్తం కాలిపోతుంది. దేవతలందరూ భయపడి పవిత్ర గంగా నది నుండి నీళ్లు తెచ్చి శివుడు గొంతులోకి వేస్తారు. అప్పుడు ఆయన శాంతిస్తాడు. కానీ ఆ వేడి వల్ల ఆయన గొంతు నల్లగా మారిపోతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పవిత్ర గంగా నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. వర్ష ఋతువులో శివుడు విషం మింగాడు కాబట్టి ఆ వర్షాకాలం ఆయనను ప్రార్థించడానికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. రావణ్ మహారాజు కూడా ప్రతి సంవత్సరం భారతదేశానికి వచ్చి గంగాజలాన్ని లంకకు తీసుకువెళ్లి శివుడికి అభిషేకం చేసేవాడు.